మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. వరంగల్ పట్టణంలోని లేబర్ కాలనీ జంక్షన్లో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్న మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలతో తెలంగాణ సమాజం అంతా బగ్గుమంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీనికి తోడు వాళ్ళ జాతీయ మీడియా అంతా ఫోకస్ అవుతా ఉన్న సందర్భాన్ని చూస్తున్నాము. దాంతోపాటు ఇవాళ సినీ ఇండస్ట్రీ మొత్తం బగ్గుమంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు నరేందర్ గారి ఆధ్వర్యంలో వరంగల్లో ఉన్నటువంటి వరంగల్ నర్సంపేట రోడ్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సరే, ఇవాళ ఎట్లా ఉంది? కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి, అనుచితంగా చేసిన కనిపిస్తూ ఉంది. తెలంగాణ సమాజం అంతా బగ్గుమంటా ఉంది. ఎట్లా ఇవాళ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు వారు చేసినటువంటి అనుచితమైనటువంటి వాక్యాలు కేటీఆర్ గారి మీద ఇవాళ సభ్య సమాజం మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మీరు నిజంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే రండి, మాట్లాడండి. గాలికి మాట్లాడితే నీ మాటకేం విలువ ఉంటుందని అడుగుతున్నాను. నీ మాటకు విలువ ఉంటే నిరూపించు. నువ్వు నిరూపించకుంటే కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పు, లేదంటే మాటలు వాపసు తీసుకోండి. ఈ విధంగా ఒక జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కేటీఆర్ గారిని అనే హక్కు నీకు లేదు. 2014లో నీకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ గారు. అటువంటి వ్యక్తిని కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి వేల మంది ఉపాధి కల్పించినటువంటి కేటీఆర్ గారి మీద నువ్వు ఈ విధంగా చేయడం ఇది నీకు మర్యాద కాదు, పద్ధతి కాదు. మీరు ఒక బీసీ మహిళగా మీ మీద అనుచిత వాక్యాలు చేస్తే హరీష్ రావు గారు కానీ నేను కానీ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా స్పందించి అది తప్పని చెప్పడం జరిగింది. నీ గౌరవం ఉంటే, నీ మాటల మీద నీకే విలువ ఉంటే తగ్గేది లేదని కూడా చెప్తున్నావు కదా. బీఆర్ఎస్ పార్టీ కూడా తగ్గేది లేదు. నువ్వు తగ్గేది లేనిది దేనికోసమో చెప్పు. సమంత మీద చేసిన ఆరోపణలక, సమంతకు కేటీఆర్కు అంటగట్టినటువంటి ఆరోపణలక దేనికి తగ్గేదే లేదో వివరంగా చెప్పు. పుష్ప సినిమాల డైలాగులు కాదండి. ఇక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి మాట్లాడు, ప్రజల గురించి ఆలోచించు, ప్రజలకు పని చెయ్యు. మేము ఆ రోజే చెప్పినాం, ప్రజలకు పని చేసినంత కాలం మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయమని. ఈరోజు ఒక ఏడాది చూద్దాం మీ కథ ఏందో అని చెప్పి. ఏడాది కూడా ఓపిక లేదు మీకు. 7-8 నెలలకే మీరు సెల్ఫ్ గోల్ అయ్యిళ్ళు. హైడ్రా అనే ఒక డ్రామా కంపెనీ పెట్టి ఈరోజు నిరుపేదలందరూ కూడా నాశనం చేస్తున్నారు. ఇవాళ ఎంఎస్ నగర్ కానీ, అదేవిధంగా కేఎల్ మహేంద్ర కాలనీ కానీ, సంతోష్ మాత ఏరియా కానీ నోటీసులు ఇచ్చిన విషయం నీ ప్రభుత్వాన్ని నిజం కదా, వీటిని ఎందుకు పట్టించుకుంటలేవని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇవాళ కేటీఆర్ గారిని ఇవాళ భారతదేశంలో పెళ్లి అనే ఒక వ్యవస్థలో ఇవాళ దానికి అపారమైనటువంటి గౌరవం ఉన్నది. ఈ గౌరవం ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఒక కోడలను పంపమని మామని అడగడం కానీ, మామ ఇంకోళ్ళ దగ్గర పంపడం కానీ, లేదంటే ఇంకో వ్యక్తి మామని అడగడం కానీ ఇది ఎక్కడైనా ఉందా అని కూడా నిన్ను అడుగుతున్నాము. మరి ఈ సాంప్రదాయాన్ని నువ్వే కొత్తగా తీసుకొస్తానవా? ఎందుకు ఇటువంటి ఆలోచన లేని మాటలు మాట్లాడుతున్నావు అని కూడా అడుగుతున్నాం. నీ ఆలోచన, నీ పద్ధతి బాగా లేదు. దానికి 3 కారణాలు మీ మధ్యకాలంలో విన్నాం. ఒకటి, సమంతను ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు విడాకులు అయ్యేటట్టు చేసినామని మీరే అన్నారు. నిన్ననేమో సమంతను పంపమని నాగార్జున అడిగేలని మీరే అన్నారు. సెంట్రల్ జైలు ప్లేస్లో సెంట్రల్ జైలే ఉండాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఊరు బయట ఉండాలన్నది కూడా మీరే. ఈ 3 మీరు కరెక్టేనా మాట్లాడింది? ఆలోచన ఉండి మాట్లాడిలా, ఆలోచన లేక మాట్లాడిలా అని కూడా మిమ్మల్ని అడగడం జరుగుతున్నది. మీకు ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించలు. ప్రజలకు పనిచేయండి. మీరు ప్రజలకు పనిచేయని రోజున మా గొంతులు లేస్తాయి, ఖచ్చితంగా నిలదీస్తాం. అదేవిధంగా అన్యాయంగా అధికారాన్ని వేరే విధంగా ఉపయోగిస్తాం కూడా మీ నిలబడి మిమ్మల్ని కొట్లాడకుండా అడగండి. ఖచ్చితంగా నీకు చెప్తున్నాం, మాటను వాపసు తీసుకుంటావా లేకుంటే మాట మీద నిలబడతావా అని కూడా ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతున్నది. కేటీఆర్ గారు లాంటి వ్యక్తి మీద
ఆకాశం మీద ఉమ్మేస్తే ఈ విధంగా మీ మీద పడుతుందో కేటీఆర్ లాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మీరు సరైన పద్ధతిలో లేకుంటే మాత్రం సరైన మీకు పద్ధతిలో కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఫ్యామిలీ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ మొత్తం బగ్గుమంటున్న పరిస్థితి. వ్యాఖ్యలకు సంబంధించే వెనక్కి తీసుకున్నారు. కేటీఆర్ విషయంలో తగ్గేదే లేదు అంటున్నారు. అంటే ఈ వివాదం అంతా వచ్చింది అక్కినేనికి సంబంధించినటువంటి ఫ్యామిలీ విషయంలో. అలా వచ్చినప్పుడు కేటీఆర్ గారు కూడా క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. తగ్గేదే లేదు అనే మాటల వెనుక ఎట్లాంటి దృక్పథం ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతసేపు చెప్పింది అదే. కేటీఆర్ విషయంలో తగ్గేది లేదన్నారు కదా, నేను ఇంతకుముందే చెప్పిన మీరు తగ్గకండి, మీరు అట్లా నిలబడండి. అది నిరూపించినప్పుడు నీ మాటకు విలువ ఉంటుంది. నిరూపించకుండా కాలాపన చేస్తే నీ మాటకు విలువ ఉండదు. నువ్వు ఏ ఛాలెంజ్కి నిలబడతానో చెప్పు. ఫస్ట్ ఏ ఛాలెంజ్కి నిలబడతానో కరెక్ట్ చెప్పు. నేను చాలా గొప్ప వాళ్ళము, మాకు మించిన ప్రపంచంగా ఎవరు లేరు అనుకుంటున్నారు. మీకు మించిన వాళ్ళు ప్రపంచంలో మీరు చాలా చిన్నవాళ్ళు. ఈ ప్రపంచంలో రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నడిచే ఈ పరిపాలన విధానంలో మీ యొక్క అనైతికమైనటువంటి అబాధ్యతగా ఉన్నటువంటి మాటలు తప్పుగా మాట్లాడుతున్నారు. వాటిని వాపస్ తీసుకోండి, లేకుంటే నిలబడండి. ఆ మాటకు జవాబులు ఏందన్నది కూడా మా ఎంటైర్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్తుందని కూడా, దాని మీద మీకు ఎటువంటి ముందుకు పోతామన్నది కూడా మీకు చెప్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మంత్రి కొండా సురేఖ గారు కేటీఆర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలి. ఏదైనా ఆధారాలు ఉంటే వాటిని బయట పెట్టాలి, కానీ వెంటనే క్షమాపణ చెప్పాలి. దీనికి సంబంధించి క్షమాపణ చెప్పాలని అయితే నన్నపనేని నరేందర్ గారు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సంయుక్త రవికాంత్ న్యూస్, వరంగల్ జిల్లా.